వెల్కమ్ బ్యాక్. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ అనుచర గణంతో సచివాలయ సిబ్బందితో కలిసి పెనమలూరులో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ను ఇంటి వద్దనే పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. పెరిగిన పెన్షన్ సొమ్ముతో లబ్ధిదారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలిపారు. రానున్న కాలంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి తొలి సంతకాలు 5 ఫైళ్ల మీద సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంలో మెగా డిఎస్సి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పెన్షన్స్ 3,000 నుంచి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, పూర్తి వికలాంగులైతే 15,000 రూపాయలు పెన్షన్, సుమారుగా 15 రకాలు పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది. చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న 200 పెన్షన్ని 2,000 రూపాయల దాకా తీసుకెళ్ళడం, మరి మొన్న ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 250 రూపాయలు 5 సంవత్సరాల్లో 3,000 చేయటం, ఇప్పుడు ఒకేసారి 4,000 పెన్షను. మరి ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడానికి ఈరోజు ఎన్నికల నెల దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా 3,000 కూడా కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందజేయడం జరుగుతుంది.